హలో గైస్, వెల్కమ్ టు ఈ సినిమా. ఇప్పుడే 2 అవర్స్ 2 మినిట్స్ రన్ టైం ఉన్న థ్రిల్లర్ డ్రామా ఫిలిం బర్త్ మార్క్ అనే తెలుగు డబ్బుడ్ ఫిలింని ఆహాలో చూశాను. ఈ సినిమాలో మీలో చాలా మందికి తెలిసిన షబ్బీర్ కలర్కల్ అండ్ మిర్నా మీనన్ లీడ్ రోల్స్లో చేశారు. అదేనండి, షబ్బీర్ దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కోతా సినిమాలో అండ్ నాగార్జున గారి నా సామి రంగాలో విలన్గా చూసుంటారు. ఇంకా మిర్నా మీనన్ వచ్చేసి మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి జైలర్ సినిమాలో కోడలుగా అండ్ అలా నరేష్ ఉగ్రం సినిమాలో హీరోయిన్గా చూసుంటారు. ఎందుకు వీళ్ళ గురించి చెప్తున్నాను అంటే, ట్రైలర్ అంతంత మాత్రమే ఉన్న షబ్బీర్ అండ్ మిర్నా మీనన్ కోసమే ఈ బతుమార్ చూడటం జరిగింది. అసలు ఈ సినిమాలో క్యారెక్టర్స్ కూడా పెద్దగా ఎవ్వరు లేరు. మోస్ట్లీ హీరో హీరోయిన్ చుట్టూయే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో స్టోరీ తిరుగుతూ ఉంటుంది. సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు ఏది రివీల్ చేయకుండా బేసిక్ ప్లాట్ ఏంటో చూద్దాం. అప్పుడే కదా ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ మీకు నచ్చుతాయో లేదో తెలిసేది. ఇక బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్గా చేసిన మన హీరో వార్ తర్వాత పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్తో బాధపడుతూ ఉంటాడు. 6 నెలల ప్రెగ్నెంట్ అయిన తన వైఫ్కి కొన్ని ప్రెగ్నెన్సీ రిలేటెడ్ సమస్యలు ఉంటాయి. అందుకని మంచిగా న్యాచురల్గా డెలివరీ చేయాలని అవ్వాలని ఒక ఆశ్రమం లాంటి ప్లేస్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక ఏమైంది అండ్ ఆ బేబీ పరిస్థితి ఏంటి అండ్ లాస్ట్కి ఏం జరిగింది అనేది స్టోరీ. సరే, అదంతా కాదు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది అంటే, ఏంటో భయ్యా, చాలా స్లోగా ఉన్నా 2 అవర్స్ ఓపిక్గా చూసా. అట్లీస్ట్ లాస్ట్లో ఉన్న ఏదైనా ట్విస్ట్ పెట్టి రివీల్ చేస్తారేమో అనుకున్నా, బట్ చూసాక ఏం లేదు. చాలా ప్లెయిన్గా అలా ఎండ్ చేశారు. నా పేషెన్స్ని టెస్ట్ చేసి ఆల్మోస్ట్ పేషెంట్ అయ్యేలా చేసింది. నాకు నచ్చలేదు గైస్. షబ్బీర్ కలర్కల్ అండ్ మిర్నా మీనన్ పర్ఫార్మెన్సెస్ బాగున్నా అక్కడ స్టోరీ స్క్రీన్లో బాగోకపోవడం వల్ల అసలు ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఇలాంటి ఫారెస్ట్ ఏరియాస్లో ఉండే మూవీస్లో సినిమాటోగ్రఫీ బాగుంటుంది. అట్లీస్ట్ ఆ సీనరీస్ అండ్ ఆ విజువల్స్ అన్నా చూడొచ్చులే అని అనుకుంటే అదీ లేదు. మ్యూజిక్ కూడా చెప్పుకునే అంత ఇంపాక్ట్ అనిపించలేదు. ఫైనల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే, మీకు గనక టైం అండ్ ఓపిక ఉంటే మీ ఇష్టం. నాకైతే చూస్తున్నంతసేపు కష్టంగానే అనిపించింది గైస్. ఈ సినిమా రేటింగ్ వచ్చేసి 1.75/5. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయటం అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి గైస్. ఇంకా మన ఛానల్లో ఉన్న మిగతా కంటెంట్ కూడా చూడండి. అప్పుడే మీకు ఇంకా కొంచెం అర్థమవుతుంది. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.